అందరికీ ఈరోజు ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ కర్రీ రైస్లో రోటీలో కూడా చాలా బాగుంది. ముందుగా ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అందులో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారం యాడ్ చేసుకొని అంతా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ముందుగా ఎగ్స్ని నేను బాయిల్ చేసుకొని ఘాట్లు పెట్టుకున్నాను. ఇక్కడ నేను 5 ఎగ్స్ వరకు తీసుకున్నాను. ఎగ్స్ని యాడ్ చేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఎగ్స్ని బౌల్లో పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని అంతా ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. తరువాత టొమాటోస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్ సాఫ్ట్గా కుక్ అయ్యాక 2 స్పూన్స్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తరువాత 1/2 కప్పు వరకు మనం ఇక్కడ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఈ కర్రీ చాలా సూపర్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.